హాయ్ ఫ్రెండ్స్. 'హద్దులు లేకుండా హనుమాన్' మూవీ అయితే ప్రభంజనాలు అయితే సృష్టిస్తుంది. ఈరోజు అప్డేట్‌లో అయితే ఈ విషయం అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే బాక్సాఫీస్ వద్ద 'హనుమాన్' తాకిడి ఆగే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక సంక్రాంతి సెలవులయ్యాక బాగా నెమ్మదిస్తుందనుకుంటే దానికి భిన్నంగా వీక్ డేస్‌లోనూ హౌస్‌ఫుల్స్ అయితే రిజిస్టర్ చేయడం ట్రేడ్‌ని అయితే షాక్ గురిచేస్తుంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్‌ని అఫీషియల్‌గా దాటేసిన 'హనుమాన్' ఫైనల్ రన్ అయ్యేలోపు నమోదు చేయబోయే ఫిగర్‌లు వణుకు పుట్టించేలా ఉంటాయనైతే విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. 300 కోట్లకు పైగానే వస్తుందనైతే నార్త్‌లో క్రమంగా ఊపందుకోవడం దానికి సూచన అయితే చెప్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో రంగస్థలం అల వైకుంఠపురంలోని దాటేసింది. సో, ఇక థియేటర్‌లో షోలు 'హనుమాన్‌కి' ఇబ్బడి ముబ్బడిగా అయితే పెంచేస్తున్నారు. మొన్నటిదాకా జిల్లా కేంద్రాల్లో 20 లోపు ఉన్న షోలు ఇప్పుడు ఏకంగా 40 దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకోవైపు గుంటూరు కారం కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. వారాంతంలో మినహాయించి ఇంకెలాంటి మ్యాజిక్ జరగకపోవచ్చని అయితే బయర్ల టాక్ అయితే వినిపిస్తుంది. దీని సంగతలా ఉంచితే 'హనుమాన్' శని, ఆదివారాల్లో నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాకే. ఇక ముఖ్యంగా హైదరాబాద్‌లో నేరుగా కౌంటర్ దగ్గర టికెట్లు కొనే పరిస్థితి ఏమాత్రం లేదు. మొత్తం ఆన్‌లైన్‌లోనే గంటల ముందు హౌస్‌ఫుల్ అయితే కనిపిస్తున్నాయి. సో, దీనికి తోడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశమంతా ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన అయితే నెలకొంది. సినిమాల మీద ఆసక్తి ఉన్న జనాలు 'హనుమాన్' చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా విడుదలకు ముందే ఊహించిన ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఆనందం మామూలుగా లేదు. ఇక దీని నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్‌కు కేవలం ఓవర్సీస్ నుంచి 15 కోట్లకు పైగా లాభం రావచ్చనైతే అంచనా వేస్తున్నారు. 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' తర్వాత స్థానంలో 'సలార్' పెట్టిన 8 మిలియన్ టార్గెట్ అందుకోవాలని 'హనుమాన్' ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు. మరి ఏం జరగవచ్చో చూద్దాం. మరి నెక్స్ట్ అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.